హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాకైతే మార్నింగ్ ఎన్టీపీసీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇది ఎగ్జామ్ వచ్చేసరికి నాకు 16 అయితే మా ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. అది కూడా మనకి మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ షిఫ్ట్ 16వ తారీఖు. సో 7:30 అయితే రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనం ఇది చూడండి, ఇక్కడ ఫోటో వచ్చేసరికి మనం లాస్ట్ టైం ఏదైతే అప్లికేషన్కి అయితే పెట్టామో, ఇక్కడ చూడండి, ప్లీజ్ పేస్ట్ హర్ ఏ కలర్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనం ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫోటో అయితే అప్లోడ్ చేసామో సేమ్ అదే ఫోటో అయితే వీళ్ళు ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకొని రమ్మని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సో ఆ ఫోటోని అయితే ఇక్కడైతే పేస్ట్ చేస్తారు వాళ్ళు. సో మనకి ఇది అడ్రస్ వచ్చేసరికి మీకు చెప్తాను చూడండి. చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2nd ఫ్లోర్, అయాన్ డిజిటల్ జోన్, సత్రీనగర్, కుందత్తూర్, చెన్నై, తమిళనాడు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వీళ్ళు కరెక్ట్ అయితే ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి పెందత్తూర్ అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో ఆ విలేజ్ దగ్గర ఆ విలేజ్ కాడ నుంచి ఒక 5 మినిట్స్ అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ హాల్ టికెట్లో కుందత్తూర్ అని ఉంది, అక్కడికి వచ్చేసరికి పెందత్తూర్ అని ఉంటుంది. సో అదైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇంకోటి వచ్చేసరికి చెన్నై అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది లాంగ్వేజ్ ప్రాబ్లం. సో మనకైతే అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసరికి తాంబరంకి దగ్గరలో ఉంటుంది. తాంబరం అంటే మన తెలుగు వాళ్ళు ఎంతోమంది అక్కడ జాబ్ చేసే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ చాలామంది అయితే ఉన్నారు. సో తాంబరంలో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తెలుగు మాట్లాడతారు. సో వాళ్ళకి ఈ ఎగ్జామ్కి మనం వెళ్ళడానికి అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే జస్ట్ మనం హాల్ టికెట్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. పోతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకొని వెళ్ళాలి. సో ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదర్ యాక్సెసరీస్ అయితే ఏమి ఉండకూడదు. వాచ్లు కానీ, డిజిటల్ కానీ, నార్మల్ ఏ వాచెస్ కానీ, లేదా రింగ్స్ కానీ, మెల్లో చైన్లు కానీ, ఆఖరికి మనం స్టైల్గా కుట్టించుకునే ఇయర్ రింగ్ కూడా అలాంటివి అయితే ఏమి ఉండకూడదు అనమాట. బెల్ట్, వ్యాలెట్ మొత్తం అయితే వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే. సో అవన్నీ చూసుకొని అయితే మీరు వెళ్ళండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షిఫ్ట్ వైజ్గా టైమ్స్ అయితే ఇచ్చారు కదా. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 7:30 అయితే రిపోర్టింగ్ టైము, వాళ్ళకి 8:30 గేట్ క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి 9కి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2nd షిఫ్ట్, 3rd షిఫ్ట్ వాళ్ళకి అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఈ టైమింగ్స్ కూడా అయితే మీరు చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. మన సబ్స్క్రైబర్స్కి అలాగే రైల్వే ఆస్పిరెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాసి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.